హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం కార్తిక్ ఆర్యన్ అండ్ కైరా అద్వానీ యాక్ట్ చేసి హిందీలో వచ్చిన బూల్ బులయ్యా 2 మూవీ రివ్యూ. అని ఈ మూవీ మనం చూసుకుంటే కనుక 2 years బ్యాక్ అయితే థియేటర్స్లో అది వచ్చింది. బట్ ఈ మూవీ నేను ఎందుకు ఇప్పుడు రివ్యూ చేస్తున్నా, నాకు కొంతమంది కమెంట్ బాక్స్ అయితే అడుగుతారనమాట. ఏదైనా మంచి హారర్ మూవీస్ అని సజెస్ట్ చేయబోరా, లేదా నాకు మంచి వెబ్ సిరీస్ అంటే సజెస్ట్ చేయబో విత్ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది అది ఫ్యామిలీ వాచబుల్లో కాదా అని చెప్పి ఇలా కొన్ని కమెంట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు రికమెండ్ చేస్తున్న సినిమా బూల్ బులయ్యా 2. అండ్ ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో హిందీ ఆడియో అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. ఒక మంచి హారర్ కామెడీ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో హీరోయిన్ అయిన కైరా అద్వానీ తనది ఒక పెద్ద ఫ్యామిలీ. సో తనకి ఇష్టం లేకుండా ఒక పెళ్లి అనేది ఫిక్స్ అవుతుంది. సో తను ఆ పెళ్లి నుంచి ఎస్కేప్ అవ్వడానికి తనైతే చనిపోయినట్టయితే యాక్ట్ చేస్తుంది. సో ఆ ప్రాసెస్లో బాగానే తను అయితే హీరోయిన్ అయితే కలుస్తుంది. అండ్ హీరోయిన్ వాళ్ళిద్దరూ అండ్ హీరోయిన్ అయినా సొంత ఊళ్ళకైతే వస్తారు. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే కనుక వాళ్ళకి ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో కొన్ని ఇష్యూస్ వల్ల ఆ ఇంటిని అయితే తాళం వేయడం జరుగుతుంది. బట్ హీరోయిన్ వాళ్ళిద్దరు ఆ ఇంటికి అయితే వస్తారు. అండ్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. అసలు ఆ ట్విస్ట్ ఏంటి, అండ్ టబ్బు క్యారెక్టర్ ఏంటి, అండ్ ఆ ఇంట్లో దయ్యం ఉంటుంది అనమాట. సో ఫైనల్గా అందులో దయ్యం ఉందా లేదా అన్న మిస్టరీ మొత్తం ఎలా సాల్వ్ అయ్యింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ఈ మూవీ స్టోరీ మనం చూసుకుంటే కనుక ఇది ఒక హారర్ కామెడీ మూవీ. సో ఇందులో హారర్ కంటే కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ ముఖ్యంగా కార్తిక్ ఆర్యన్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంటుంది. అండ్ కార్తిక్ ఆర్యన్ క్యారెక్టర్ చూసుకుంటే తనైతే దయ్యాన్ని అయితే వదిలిస్తాడని చెప్పి ఒక ఫేక్ డ్రామా అయితే ఉంటుంది మధ్య. సో ఆ క్యారెక్టర్ ద్వారా కొంచెం ఫన్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. అది కొంచెం బాగానే ఉంటుంది. దాని ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక స్క్రీన్ ప్లేని డిజైన్ చేసిన విధానం అయితే బాగుంటుంది. ఫస్ట్ సీన్లో మనం చూసుకుంటే కనుక ఒక దయ్యాన్ని వదిలించే సీన్ అయితే ఉంటుంది. దాన్ని మళ్ళీ కనెక్ట్ చేస్తారు. అండ్ టబ్బుకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో తన ఫ్లాష్ బ్యాక్ బాగుంటుంది. తన క్యారెక్టర్కి ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆ ట్విస్ట్ కూడా అయితే బాగుంటుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద మూవీ మనకి మ్యాక్సిమం ఎక్కడ బోర్ కొట్టకుండా డిజైన్ చేస్తారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎస్పెషల్లీ బూల్ బులయ్యా ఆ టైటిల్ మ్యూజిక్ ఉంటుంది. అసలు టైటిల్ మ్యూజిక్ అయితే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. అండ్ యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి మూవీలో అక్కడక్కడ కొంచెం డిప్ అయినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో మనం చూసుకుంటే కనుక అంటిల్ టబ్బు ఫ్లాష్ బ్యాక్ వచ్చేంత వరకు మూవీలో పెద్దగా స్టోరీ అంటూ ఏం ఉండదు. అండ్ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఆ దయ్యం బయటకు వస్తుంది అన్నమాట. సో దయ్యం బయటకు వచ్చిన తర్వాత మనకి కొంచెం ఆ కామెడీ సీన్స్ అన్నీ మనకైతే కొంచెం బోర్ అయితే అనిపిస్తుంది. బట్ ఎక్కడ స్టోరీ అయితే ఉంటుంది. మళ్ళీ ఆ దయ్యాన్ని వదిలించడానికి కొన్ని సీన్స్ అయితే ఉంటే మళ్ళీ పికప్ అవుతుంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది. బట్ అక్కడక్కడ మనకి మూవీ డిప్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి, మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. అని ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. ఎలాంటి ఒక అడల్ట్ కంటెంట్ అయితే లేదు, జస్ట్ ఒక లిప్ లాక్ సీన్ అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో విత్ హిందీ ఆడియో అయితే ఉంది. అని ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.